నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. స్పైరూ2 ధృవ స్పేస్ స్టార్టప్ సంస్థలపై సీఎం కేసీఆర్ ప్రశంసలు. ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ మొదటిదంటూ సంస్థగా చరిత్ర కేసీఆర్. రాజ్యాంగంలో ఆర్టికల్ 3తోనే తెలంగాణ కళ సాకారమైంది. ఇతర దేశాలకు భారత రాజ్యాంగం స్ఫూర్తిగా నిలిచిందన్న గవర్నర్ తమిళిసై. విజయవంతమైన పిఎస్ఎల్వి C-54 రాకెట్ ప్రయోగం. 9 ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో. మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. నూతన పరిజ్ఞానంతో వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చామన్న తలసాని. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్న పలువురు నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ధృవ స్పేస్ టెక్ ప్రైవేట్ సంస్థ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 2 నానో ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన PSLV-54తో పాటు హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ధృవ సంస్థ పంపిన థైబోల్డ్-1, థైబోల్డ్-2 ఉపగ్రహాలు వాటి కక్షలోకి చేరడం దేశ అంకుర సంస్థల చరిత్రలో ఓ శుభపరిణామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ-హబ్లో సంస్థ స్పైరూ2 ఇటీవల ప్రారంభించిన విక్రమ్-S ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా దేశ ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ మొదటి సంస్థగా చరిత్ర లిఖించిందన్నారు కేసీఆర్. తాజా ప్రయోగాలతో అంకుర సంస్థల నగరంగా పేరు పొందిన హైదరాబాద్ విశిష్టత మరింత పెరిగిందన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితీయడం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాల సృష్టి లక్ష్యంగా ప్రారంభించిన టీ-హబ్లు భవిష్యత్తులో మరెన్నో మైలురాయిలు సాధిస్తారనే నమ్మకం తమదంటూ ఇది ఆరంభం మాత్రమేనంటూ సీఎం తెలిపారు. తెలంగాణ కీర్తిని చాటిన స్పైరూ2 ధృవ స్పేస్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత భారతదేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ భారతదేశ కీర్తిని ఇనుమడింపజేసే యువకులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేసీఆర్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తోనే తెలంగాణ కళ సాకారమైందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ఇతర దేశాలకు భారత రాజ్యాంగం స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. రాజ్భవన్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. మన దేశంలో రాజ్యాంగమే సుప్రీమని తమిళిసై స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం విలువలను పాటించాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన తమ హక్కులను పొందుతూ కాపాడుకుంటూ విధులను పాటించాలని గవర్నర్ తమిళిసై కోరారు. Parliament declared that the holy book of our country is Constitution. They gave their everything and toiled for around 3 years, that is exactly 2 years, 11 months and 18 days to give its final shape. Thanks to our Constitution and its spirit, we could prove our critics, especially those cynical colonial rulers, wrong by getting stronger as a vibrant democratic country with each passing year and overcoming numerous challenges in the process. Now, we are proud to say that India is the largest democracy in the world. Our Constitution is appreciated for its democratic ideals and principles all over the world, and many countries have got inspired to design their own constitutions on the lines of our Indian Constitution. ఇస్రో ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. ఒకేసారి 9 ఉపగ్రహాల ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సుమారుగా 25 గంటల పాటు కౌంట్ డౌన్ ముగించుకొని శనివారం ఉదయం సరిగ్గా 11 గంటల 56 నిమిషాలకు నింగిలోకి రాకెట్ దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంతో సతీష్ ధావన్ రీసెర్చ్ సెంటర్లో హర్షధ్వానాలు విన్నంటాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అద్భుతాన్ని సృష్టించింది. ఒకేసారి 9 ఉపగ్రహాల ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. శనివారం సరిగ్గా 11 గంటల 56 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-54 అలాగే EOS-06 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. రాకెట్ నిర్దేశిత కక్షలోకి వెళ్లిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. అన్ని ఉపగ్రహాలు ఆయా నిర్దేశిత ప్రాంతాలకు చేరుకున్నాయి. ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన 9 8 నానో శాటిలైట్స్ కావడం విశేషంగా చెప్పవచ్చు. వాటిని ప్రైవేటు కంపెనీలు తయారు చేశాయి. అలాగే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 06ను ఇస్రో అభివృద్ధి చేసింది. సముద్ర వాతావరణ పరిస్థితులు ఇది అధ్యయనం చేస్తుంది. భూటాన్కు సంబంధించి నానో శాటిలైట్ 2 కూడా ప్రయోగించిన వాటిలో ఉందని చెప్పాలి. కాగా ఏడాది ఇస్రో చేపట్టిన చివరి ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిఎస్ఎల్వి C-54 బై EOS-06 ప్రయోగం ద్వారా మొత్తం 9 ఉపగ్రహాలు నింగిలోకి పంపారు. ఇందులో 960 కేజీల ఓషన్ సాట్ 3తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టారు. అటు ప్రయోగానికి ముందే అంటే శుక్రవారం ఉదయం 10 గంటల 26 నిమిషాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ము గమ్ రాజరాజన్ ఈ కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రాకెట్లోని 4వ దశలో ఇంధనాన్ని నింపారు. అనంతరం రాకెట్కు సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించి రాత్రి 10 గంటలకు 2వ దశకు ఇంధనాన్ని ఫిల్ చేశారు. ఇక రాకెట్ ప్రయోగానికి ముందు బెంగళమ్మ దేవాలయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు గతంలో విఫలమైన SSLV D1 రాకెట్ ప్రయోగాన్ని కూడా ప్రయోగించినట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. 2023 ఫిబ్రవరిలో PSLV Mark 3 రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలు నింగిలోకి పంపుతామని ఇస్రో పేర్కొంది. Injecting the EOS-06 satellite at its intended orbit very precisely, and we also observed that the performance of the rocket in this mission in all its stages and functions were exceedingly good. And congratulations to the entire team, PSLV, for making yet another successful mission in the series of its long years of journey. And also congratulations to EOS-06 satellite, which is just deployed its solar panels very correctly at the expected time. And I'm very sure it will continue its further phases of actions. Now, as already announced, this mission is still not completed. We are waiting for the change of orbit of the upper stage along with the remaining 8 satellites. We have the India-Bhutan satellite on board. And the Anand satellite from Pixel is there, Thai Bolt 1 and 2 are there, and also we have Astrocast. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో టీఫా స్కానింగ్ మిషన్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. 28 లక్షల నిధులతో టీఫా స్కానింగ్ మెషిన్ను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, బాలింతలకు కేసీఆర్ కిట్లను మంత్రి అందజేశారు. తల్లి గర్భంలో ఉన్న గర్భస్థ శిశువు కదలికల్లో తెలుసుకోవడంలో టీఫా మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని రేడియాలజిస్ట్ డాక్టర్ శ్వేత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోట్య నాయక్, పలువురు వైద్యులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సార్ కొంచెం మీరు ఇక్కడ చూడండి. రైట్. తెలంగాణ చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని 10,000 కోట్లతోటి పెద్ద ఎత్తున అన్ని దవాఖానాలు, అన్ని హాస్పిటల్స్ పెద్ద ఎత్తున అన్ని రెనోవేషన్స్ పెడుతూ 4 హాస్పిటల్ కూడా పెద్ద ఎత్తున 4 దిక్కుల ఈస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ నార్త్ తోటి పెద్ద ఎత్తున 1000 బెడెడ్ హాస్పిటల్ కూడా భూమి పూజ చేసుకున్నాము. దానికి తోడు ఈరోజు మన గట్కేసర్లో టీబా స్కాన్ మిషన్ ఒక 28 లక్షల రూపాయలతోటి, ఎందుకంటే మన గట్కేసర్ హాస్పిటల్ చాలా పాత హాస్పిటల్. ఇక్కడ మారుమూల గ్రామాలకు వెళ్ళి చాలా మంది వచ్చి నెలకు 100-120 డెలివరీస్ కూడా ఇక్కడ ప్రతి నెల అయితే పెద్ద ఎత్తున డాక్టర్లు. గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య స్థితిని తెలుసుకునేలా నూతనంగా ఏర్పాటు చేసిన 2 టీఫా స్కానింగ్ మిషన్లను గాంధీ ఆసుపత్రిలో మంత్రి తలసాని ప్రారంభించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితిని మొదటి దశలోనే గుర్తించేందుకు, ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలు తెలుసుకునేందుకు ఈ స్కానర్ దోహదపడుతుందని తలసాని చెప్పారు. ఇలాంటి వైద్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందు వరుసలో ఉందన్నారు తలసాని. నూతన పరిజ్ఞానంతో వైద్య రంగంలో కీలక మలుపులు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. మొత్తం ఎన్టీఆర్ హాస్పిటల్కు అందరి డాక్టర్ల మీద ప్రభావం పడేటట్టు చేయకండి. ఎందుకంటే ఇది మానవ సమాజం. అంటే మానవ సమాజంలో తప్పే జరగదని నేను చెప్పాను. తప్పులు జరుగుతుంటాయి, కొంతమంది ప్రకృతి వల్ల కూడా జరుగుతుంటాయి. బట్ అటువంటి వాళ్ళని తప్పకుండా మీరు మరి దోషిగా నిలబెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని వందల కోట్ల రూపాయలు మెడికల్ అండ్ హెల్త్ మీద ఖర్చు పెట్టినట్టు. మీకేంటంటే స్టాఫ్ కోర్సా లేకుండా, వేకెన్సీస్ లేకుండా మరి బ్రహ్మాండంగా అన్ని పారామీటర్లలో మరి ప్రజలకు ఒకప్పుడు ఏంటంటే ఆయాస్ కానీ క్లాస్ కోర్ట్ ఎంప్లాయీస్ కానీ పేషెంట్ల దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పి నాకు తెలిసి ఎప్పుడో చరిత్ర ఉన్నప్పటి నుంచి. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళకు జననేత కంది శ్రీనివాసరెడ్డి నిత్యం జనం మధ్యలోనే ఉంటున్నారు. గ్రామాలు తిరుగుతూ ప్రజలు సమస్యలను తెలుసుకుంటున్నారు. పరిష్కారం కోసం కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. దారిలో ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. జై జై అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మన నేత సీనన్నా అన్నా జనమే. ఆదిలాబాద్ జిల్లా జనత్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి క్రికెట్ లీగ్ టోర్నమెంటును బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. విజేతకు 55,555 రూపాయలను కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున అందజేయనున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, ఉప సర్పంచ్ రాకేష్ రెడ్డి, మెస్సిరం రాజేష్, రమేష్ రెడ్డితో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జేనత్ బేలా మండల కేంద్రాలలో కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సెంటర్లో 10 కంప్యూటర్లు అందించి ఫ్యాకల్టీని నియమించి ఇక్కడి యువతకు శిక్షణ అందిస్తామన్నారు. 9, 10 ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ శిక్షణ అందిస్తామన్నారు. నేను మాత్రం జేనత్ ప్రజలకి హామీ ఇస్తున్నా, ఇప్పుడున్న జేనత్ అయితే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇట్లా ఉండదు. బలంగా అమలు చేసుకున్నాడే. వాళ్ళిద్దరు జైనత్ వాసులు మేము ఎక్కడ డిస్కషన్ జరిగినా అన్న జైనత్ లోటు పెట్టాలా, బేలా లోటు పెట్టాలా, ఆదిలాబాద్ ఉందన్న జైనత్ లోటు పెట్టాలా, బేలా లోటు పెట్టాలా. ఈ 2 కంప్యూటర్ శిక్షణ కేంద్రాలకు నేను 10 కంప్యూటర్ల చొప్పున సమకూరుస్తా. మొత్తం 20 కంప్యూటర్లు నేను మాట ఇస్తున్నా. అట్లాగే 2 ట్రైనింగ్ సెంటర్లకి ఫ్యాకల్టీ జీతం ఎంతున్నా నేను ఇస్తా. కంప్లీట్ గా ఫ్యాకల్టీ జీతం ఎంతున్నా నేను ఇస్తా. ఆ తర్వాత 2 సెంటర్లకి కిరాయి కడతా, నేను రెంట్ కడతా. నేను 100% కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తోనే కదా, ఇప్పుడే చెప్పినా కదా,
నేను చచ్చిపోయే లోపు నేను సంపాదించిన పైసలు ఖర్చు పెట్టి చచ్చిపోతాను. అనంతరం టాస్ వేసి టోర్నమెంట్లోని ఫస్ట్ మ్యాచ్ను ప్రారంభించారు. కరంజీ, సాంగడి గ్రామాల మధ్య తొలి పోరు మొదలైంది. కంది శ్రీనివాసరెడ్డి కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉల్లాసపరిచారు. అతడే సాధకుడై చరితలనే సృష్టిస్తాడు. సేవేలే తన లక్ష్యం, యువతరానికే ఆదర్శం. మన ఆదిలాబాదుకు వందిన వరము కేఎస్ఆర్. అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు. తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా జననేత సీనన్నా, యువనేత సీనన్నా. అనంతరం ఆదిలాబాద్ కు తిరుగు పయనమయ్యారు కంది శ్రీనివాసరెడ్డి. తన లక్ష్యం, యువతరానికే ఆదర్శం. మన ఆదిలాబాదుకు వందిన వరము కేఎస్ఆర్. అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు. తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. మంత్రి కేటీఆర్ నూతన సంస్కరణలు యావత్ దేశానికి ఆదర్శమని, అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష అని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన ప్రారంభోత్సవం రసాభాసగా జరిగింది. సమావేశంలో ఎంపీ ఉత్తమ్ అలాగే ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అదేవిధంగా మేలచెరువు గ్రామానికి కృష్ణాది నీళ్ళు తీసుకొచ్చిన విషయం కూడా నేను గుర్తు చేస్తాను. అదేవిధంగా మేడ్చల్ జిల్లా కుతులాపూర్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. జగ్గారెడ్డి కాసేపు క్రికెట్ ఆడి యువతలో జోష్ నింపారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఒకరిపై ఒకరు వేస్తున్న బాణాల్ని అంతవరకే చూడాలని అని చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళినా సముద్రం లాంటి పార్టీ అని, సముద్రం నుంచి నీళ్లు తీసుకుపోయినట్లు తమ పార్టీ కూడా వాళ్ళను తీసుకువెళ్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఒక 16 years నుంచి వాళ్ళు ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తూ స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్మెంట్గా అన్ని ఆటలు కూడా, అంటే క్రికెట్ కానివ్వండి, కబడ్డీ, ఖోఖో లాంటి ఇంకా అనేక రకాల ఆటలని దాదాపు ఇక్కడ ఒక 130 టీంలను ఇన్వాల్వ్మెంట్ చేస్తూ రాజీవ్ గాంధీ గారి యొక్క పేరు మీద ఈ యొక్క ఆర్గనైజేషన్, ఎన్ఐసి ఆర్గనైజేషను ఇక్కడ మరి ఈ యొక్క స్పోర్ట్స్ని ఏర్పాటు చేయడం, అందులో ఆ సందర్భంలో నేను ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 2 రకాలుగా దూరం ఆలోచనతో చేసి నిర్ణయాలు చేయడం జరిగింది. ఒకటి, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువకులకు ఎంకరేజ్మెంటు, యువతకు ఇన్వాల్వ్మెంట్, ఓటు హక్కు. శాంతి భద్రత పరిరక్షణలో పోలీసు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కీలకమని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. శాంతి భద్రత పరిరక్షణ, నేర నివారణ, ట్రాఫిక్ సమస్యలు అధిగమించడంలో పోలీసు రవాణా వ్యవస్థ అత్యంత కీలక పాత్ర వహిస్తుందంటూ మహేందర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ పోలీసు శాఖలోని అన్ని రకాల వాహనాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన టీఎస్ వాహన్ వెబ్ యాప్ను నేడు డీజీపీ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈరోజు ఈ ఎంటైర్ ఫ్లీట్ మేనేజ్మెంట్ వ్యవస్థ ముఖ్యంగా దాంట్లో 4 మాడ్యూల్స్ ఉన్నది. మనకి ఎంటీ మాడ్యూల్, అలాగే పిఓఎల్ మాడ్యూల్, దాంట్లో స్ట్రోక్స్ అండ్ వర్క్ షాప్ మాడ్యూల్, ఇలా 4 మాడ్యూల్స్ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మొత్తం ఎంటీ ఫ్లీట్ మేనేజ్మెంట్ వ్యవస్థని మనం ఆటోమేట్ చేయడం, దానికి తగిన చర్యలు తీసుకోవడానికి మీ అందరికీ కూడా ఉపకరిస్తుంది అని చెప్పి మీకు మనవి చేస్తాను. పట్టణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ చెప్పారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వైరా మున్సిపాలిటీలోని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాములు నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కో ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, వైస్ చైర్మన్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్, అలాగే అనిత, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మీ యొక్క ఆశీర్వాదం ఇది, లేకపోతే మేము అటు వస్తాం, మీరు ఇటు వస్తారు. కాబట్టి మీరంతా మా గౌరవ కౌన్సిలర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వారి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు మన వేదికల మీద ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకోవాలి. మా ఈ గారు కూడా ఎవరైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు. కానీ ఏమంటే ఎప్పుడైతే మనం ఒక రెస్పాన్సిబిలిటీలో ఫిక్స్ అప్ అయిన తర్వాత ఏంటంటే దాని విషయం గురించి మనం స్పందించాలి. ఎస్, అది మినిమం. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మా గౌరవ కౌన్సిలర్స్ అంతా ఉన్నారు. వాళ్ళ యొక్క టెన్యూర్లో వాళ్ళు రాజ్యాంగ పరంగా ఉన్న వాళ్ళకు 5 సంవత్సరాల వ్యవధిలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహించినట్లు సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రఘుగౌడ్ చెప్పారు. హిమాయత్ నగర్లోని కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్లో పలు కన్సల్టెన్సీల కంపెనీల ప్రతినిధులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ఇంటర్ తర్వాత ఏ కోర్సులు ఉంటాయో, విదేశాలకు వెళ్లేందుకు వీసా ప్రాసెస్, స్కాలర్షిప్ల వంటి అంశాలను వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతో దోహదపడుతుందని ప్రిన్సిపాల్ రఘుగౌడ్ చెప్పారు. హిమాయత్ నగర్ బ్రాంచ్ నందు ఈరోజు గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫెయిర్ ఈవెంట్ జరగడం జరిగింది. ఓవర్సీస్ యూనివర్సిటీస్ రిప్రజెంటేటివ్స్ ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఫారిన్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్, అందులో ఉండే లోటుపాట్లు, తర్వాత ఏ విధంగా హెల్ప్ చేయాలి, ప్రాసెసింగ్ ఏంటి, కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, అదేవిధంగా స్కాలర్షిప్ ప్రాసెస్ ఏంటి, వీసా ప్రాసెస్ ఏంటి, ఈ విధంగా ఆల్ యూనివర్సిటీస్ ఒక వన్ గ్రూప్లో ఉండి పిల్లలకి గైడ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సెయింట్ జోసెఫ్ మేనేజ్మెంట్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటకు తీసేందుకు సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందని తెలంగాణ సైన్స్ ఫెయిర్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ అజేజో రెహమాన్, అలాగే వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో తెలంగాణ సైన్స్ ఫెయిర్ అకాడమీ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు స్కూల్ దశ నుంచే సైన్స్ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు చెన్నైలో జరిగే జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్కు పంపిస్తామని వారు చెప్పారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, తర్వాత ఉర్దూ మీడియం అందరు మీడియాలకు సంబంధించిన స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళు సొంతగా వీళ్ళు ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు, అంటే సైంటిస్ట్ లాగా పనిచేస్తారు. మనం చూసాము ఎక్కువగా ఎగ్జిబిషన్స్ మీద మనము ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాము, కానీ దానివల్ల మనకు ఏం ఫలితం కాదు.
సైంటిస్ట్ లాగా మనం తయారు చేయాలి, సైంటిఫిక్ విధానం అవలంబించాలి. దానివల్ల మన దేశం పురోగా అభివృద్ధి చెందుతుంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రామ్దేవ్ బాబాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ వద్ద రామ్దేవ్ బాబా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, నగర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మితో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఒక బాబా పేరు పెట్టుకుని మహిళపై రామ్దేవ్ బాబా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దారుణమని గీతారెడ్డి అన్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రామ్దేవ్ బాబాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. ఆఫీస్ బేరర్స్ తో పాటు ఒక విషయంపై మేము తీవ్రంగా ఖండించాలని అనుకున్నాము. అందుకని హుటాహుటిన ఈ రోజు ఈ మీడియా పెట్టడం జరిగింది. మీ అందరికీ ఈ పాటు తెలిసే ఉంటుంది. మహిళలను కించపరుస్తూ ఒక పేరుగాంచినటువంటి యోగా గురు యోగా క్లాసెస్ తీసుకుంటూ ఆ తర్వాత ఆయుర్వేదిక్ మందులని చెప్పి కమర్షియల్ యాక్టివిటీస్ లో దిగినటువంటి రామ్దేవ్ బాబా ఠానే మహారాష్ట్రలో ఒక యోగా వర్క్ షాప్ పెట్టి ఆ యోగా వర్క్ షాప్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలని మనం ఒకవేళ గమనిస్తే అసలు అక్కడే ఆయనను పట్టి పోలీసులో పెట్టాల్సిన అవసరం ఉండింది. కానీ అది జరగలే. కానీ అంతటా ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏమన్నాడు? చాలా సిగ్గు చేయటైనటువంటి మాటలు మాట్లాడారు. అక్కడ వచ్చినటువంటి మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు చీరలోనైనా పంజాబీ డ్రెస్ లోనైనా ఏ డ్రెస్ లో కూడా బాగా కనిపిస్తారు, అసలు ఏమీ లేకుండా కూడా బాగా కనిపిస్తారు అనేటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ రామ్దేవ్ బాబాని మరి ఇమ్మీడియట్ గా ఆయనపై యాక్షన్ తీసుకోవాలి. ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పించాలి. మహిళల చీరల్లో బాగుంటారు, పంజాబీ డ్రెస్సుల్లో బాగుంటారు, ఏం వేసుకోకుండా బాగుంటారంటూ రామ్దేవ్ బాబా మాట్లాడడం సిగ్గుచేటని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్పారు. మహిళలు నగ్నంగా కూడా బాగా కనిపిస్తారని ఆయన అనడం దారుణమని అన్నారు. మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన రామ్దేవ్ బాబాపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ సునీతారావు ప్రశ్నించారు. ఇక మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామ్దేవ్ బాబా దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రముఖ సినీ నటి జీవిత రాజశేఖర్ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. జియో స్మార్ట్ ఫోన్లో ఆపరణ పేరుతో 1,22,000 రూపాయలు కొలగొట్టారు. దీంతో జీవిత రాజశేఖర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో నిందితుడు నాగేంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సైబర్ క్రైమ్ ఎస్సీపీ ఏవిఎం ప్రసాద్ తెలిపారు. కాల్ చేసి నేను నెవర్ మాట్లాడుతున్నా, మీ ఇంట్లో జియో ఫైబర్ కనెక్షన్ ఇచ్చిన కదా, నాకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చి రిలయన్స్ జియో మార్ట్లో పోస్టింగ్ ఇచ్చినారు. ఈ రిలయన్స్ మార్ట్లో చాలా 50%కి ఆఫర్స్ ఉన్నాయి. శాంసంగ్ ప్రోడక్ట్స్, ఫోన్స్ ఇవన్నీ 50% దొరుకుతున్నాయి. మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ కొన్నట్లయితే నాకు కూడా కొంచెం ఈ వర్క్ దీంట్లో ప్రమోషన్ వస్తుంది, ప్లస్ ఈ రివార్డ్ పాయింట్స్ వస్తాయి నాకు. కాబట్టి మీరు సినీ నటులు నరేష్, పవిత్ర లోకేష్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. తమపై కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ అసత్య ప్రచారం, ట్రోల్స్ చేస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని వెబ్సైట్స్ తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ పోస్టులన్నీ తమ ప్రైవసీకి భంగం వాటిల్లో ఉన్నాయంటూ పోలీసులకు పవిత్ర లోకేష్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అలాంటి వేదికలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను ఆమె కోరారు. నరేష్, పవిత్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సైబర్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. లోకేష్ గారు వచ్చి అంటే ఇప్పుడు వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తున్న ఛానల్స్ గురించి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఇమండి టాక్స్ అని చెప్పేసి ఇమండి యూట్యూబ్ ఛానల్ మీద ఇచ్చారు. తర్వాత ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళ మీద ఎవరి మీద అయితే అసత్య ప్రచారం చేస్తున్నారు, ఈయనకి outraging her modesty, some comments చేసినారని చెప్పేసి అందులో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు పవిత్ర లోకేష్ గారు వచ్చి అంటే ఇప్పుడు వాళ్ళ మీద
ట్రోల్స్ చేస్తున్న ఛానల్స్ గురించి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఇవి ఇప్పటివరకన్నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్.